హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలనో చూసాము. ముందుగా నేను 3/4 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. అది బౌల్లో వేసుకొని వాటికి కావాల్సిన మసాలాలు కారం పొడి, పసుపు, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తాజాగా ఉండాలి. వీటినన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి కుక్కర్లో వేసుకోవాలండి. వీటిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ అయితే సరిపోతాయి. హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సిన మసాలా చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, అనాస పువ్వ, మరాఠీ మొగ్గ, యాలకులు అన్నీ వేసి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే బౌల్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఇప్పుడు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు వాటిలోని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, రెడ్గా ఎగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాను వేసి అవి మెత్తగా పూరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 విజిల్ వచ్చి పక్కన పెట్టుకున్న చికెన్ను వాటర్తో సహా మొత్తము వేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 కట్ చేసిన చిల్లీ వేసుకొని ముందుగా మసాలాకు తయారు చేసుకున్న వాటిని గ్రైండ్ చేసుకొని మసాలాను వేసుకుని ఈ మసాలాను దించే ముందరగా మాత్రమే వేయాలండి. అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. గ్రేవీ చూడండి ఎంతో చిక్కగా వచ్చింది. చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి. ముక్కలు కూడా ఇరగవు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ముక్కకు చూడండి, ముక్కకు మసాలా అనేది బాగా అతుక్కుంటుంది. ఇలా చేయడం వలన చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వైట్ రైస్లోకి, చపాతీలోకి బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.